నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం టాలీవుడ్లో పాత సినిమాల రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. సో ఇప్పుడు తాజాగా బాహుబలి ది ఎపిక్ పేరుతో 2 సినిమాలను కలిపి ఒకే సినిమాగా చేసి అది రిలీజ్కి నోచుకుంది. రేపే రిలీజ్ కాబోతోంది. ఇటువంటి సందర్భాల్లో ఆ 3 గంటల సినిమాలు కలిపినటువంటి నేపథ్యంలో చాలా వరకు సీన్లు డిలీట్ అయినటువంటి పరిస్థితి, చాలా వరకు సీన్లు తీసేసినటువంటి పరిస్థితి, చాలా వరకు పాటలు కూడా ఎడిటింగ్లో వెళ్ళిపోయినాయి. అయితే ఇటువంటి క్రమంలో ఇప్పుడు సరే రికార్డుల కలెక్షన్ వచ్చింది, టికెట్లు బాగా బుక్ అవుతున్నాయి, భారీగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షం కురుస్తోంది బాహుబలి ది ఎపిక్ కూడా. అయితే రాజమౌళి కూడా దీని మీద ఒక మంచి హోప్స్ పెట్టుకున్నటువంటి నేపథ్యం. తాజాగా ఈ ఎపిక్ మూవీ గురించి రాజమౌళి మాట్లాడితే ఏ సీన్లు కట్ చేశారో అన్న అంశం ఎప్పుడైతే ఆయన డిస్కషన్ మీడియా ముఖంగా జరిగిందో అది పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఏ సీన్లు ఉంటాయి, ఏ సీన్లు తీసేస్తారనే అంచనాలు పెరిగినాయి. మరి ఇక్కడ సందీప్ కిచ్చా నటించినటువంటి ఒక సీన్ని బాహుబలి ది ఎపిక్లో తీసేసినటువంటి తరుణంలో ఇప్పుడు అతిపెద్ద చర్చ కన్నడ తెలుగు మధ్య 2 భాషల మధ్య ఒక వివాదంగా మారుతోంది. సో అసలు ఏంటి ఆ వివాదం, ఎందుకు తెర మీదకి వచ్చింది, మరి నిజంగానే కచ్చా సుదీప్కి సంబంధించినటువంటి సీన్ ఎందుకు రాజమౌళి తీసేయాల్సి వచ్చింది, ఇంకా ఎటువంటి సీన్లు తొలగించారు, మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సార్, టాలీవుడ్లో ఈ మధ్యకాలంలో గత కొంతకాలంగా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. పాత సినిమాలు 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి 10 ఏళ్ళకి రిలీజ్లు. ఇప్పుడు మళ్ళీ ది బాహుబలి ఏమో 2 పార్ట్లను కలిపి ఒకే పార్ట్ కింద చేసి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేయటం. ఎట్లా చూడాలి మొత్తం ఈ ట్రెండ్ని? మరోవైపు ఏంటి, ఏ సీన్లు కట్ చేశారు? సో ఇక్కడ విషయం ఏంటంటే మన వాళ్ళు మారాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అట్లీస్ట్ ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు, కానీ కన్నడ వాళ్ళకి కనీసం మన తరఫునన్నా సరే ఒక స్టాండ్ తీసుకొని ఏం చెప్తున్నా అంటే, ఊరికే అదేంటి అలగొద్దు అంటే ఇక్కడ అంతా ఏం ఉండదు. భాష రావడం రాకపోవడం, అర్థం అవడం అర్థం కాకపోవడం ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది. నెక్స్ట్ మనోళ్ళు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొన్న రిషబ్ని అట్లా బాయ్కాట్ అని 4 రోజులు హడావిడి చేయడం చాలా తప్పది. 4 రోజులు తెల్లారితే ఆయన సినిమా రిలీజ్, ఆయన ఏదో ఎక్కడి నుంచో వచ్చిండు, మాట్లాడలేదు. సరే నీ దగ్గరకు ఒక గ్రహాంతరవాసి వచ్చాడబ్బా వేరే మార్స్ నుంచి, ఏ భూగోళం మొత్తం ఆయన సినిమా రిలీజ్ చేసుకోవాలనుకుంటారు, ఏలియనే వచ్చిండు, ఏ భాష మాట్లాడతాడు చెప్పు? నువ్వెందుకు హర్ట్ అవ్వాలి, నా భాష ఎందుకు మాట్లాడలేదని? అట్లా అంటే అది ప్రాంతీయత కదా, అది ప్రాంతీయత. కానీ అలా తిరుగుబాటు ధోరణిలా చేశారు. లాస్ట్ టైం ఏపీలో కూడా మనం మర్యాదపూర్వకంగా శతదినోత్సవానికి రజనీకాంత్ గారిని పిలిచాం. అప్పుడు ఒక అపోజిషన్ పార్టీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడలే, తప్పు కదా అది. ఒక మనిషి మన రాష్ట్రానికి వస్తున్నారంటే యాజ్ ఎ గెస్ట్ హీఈస్ కమింగ్, అప్పుడు మనం వాళ్ళని గౌరవించుకోవాలి, చక్కగా పంపాలి. నువ్వు శాల్వగప్పు పుష్పగుచ్చమేమో వాళ్ళు మాట్లాడేది ఏదో ఒక భాష 2 మాటలు విను, చప్పట్లు కొట్టి పంపు, ఇనఫ్ కదా. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఇవాంక వచ్చింది, నువ్వు తెలుగులో మాట్లాడలేదని అలిగావా? నువ్వు రావడమే గొప్ప అని ఫీల్ అయ్యావుగా. ఆ ఫ్లైఓవర్లన్నీ రంగులేసి ఆ జిహెచ్ఎంసీ ఎంత ఖర్చు పెట్టిందో అప్పుడు, కొత్త మొక్కలు కొత్త చెట్లు. మరి నువ్వు రావడమే గొప్ప అని ఫీల్ అవుతున్నాం. వేరే దేశాల్లో వస్తే, మన పక్క రాష్ట్రప్పుడు మనోడు వస్తే నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు మా భాష ఎందుకు మాట్లాడతలేవు, ఇది తప్పు. అయితే ఆ గొడవ వీళ్ళు హర్ట్ అయ్యారు. ఈ హర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం సినిమాలు వస్తాయి చూద్దామని ఒక చూపు చూశారు. అప్పటికి టాలీవుడ్ ప్రశాంత్ వర్మ రూపంలో గౌరవాన్ని ఇచ్చింది మన కన్నడకి. ఈరోజు మహంకాళి సినిమా టీజర్ రిలీజ్ చేసింది. దాంట్లో మన భూమి శెట్టి అనుకుంటా అమ్మాయి, కన్నడ అమ్మాయి మెయిన్ లీడ్. అంటే మన తెలుగులో ఉన్నారు అయినా సరే కన్నడ అమ్మాయిని పెట్టాడు. నెక్స్ట్ ఈయనదే హనుమాన్ సీక్వెల్, జై హనుమాన్లో మన రిషబ్ శెట్టేగా హనుమంతుడు. సో అట్లీస్ట్ ప్రశాంత్ వర్మ రూపంలో వాళ్ళకి అర్థం అవ్వాలి. మనం కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నాం వేరే వేరే రాష్ట్రాల వాళ్ళని కూడా పిలిపించుకొని. కానీ వీళ్ళు ఎలా హర్ట్ అవుతున్నారు అంటే, మీ పెద్ద పెద్ద సినిమాలలో మా వాళ్ళని పెట్టుకుంటున్నారు, సరైన విలువలు ఇవ్వట్లేదు. అది ఎక్కడ పుష్ప 2లో అలిగారు. పుష్ప 2లో మన జాలరెడ్డి ఉన్నాడు కదా, జాలరెడ్డి క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్. అతడు కూడా ఒక పగ ఉంది, తీర్చుకోవాలి ఖచ్చితంగా పుష్ప పైన. అనసూయకి కూడా అంత రోల్ ఇచ్చావు, వీళ్ళ సునీల్కి అంత రోల్ ఇచ్చావు, అంటే వీళ్ళంతా క్యారీ ఫార్వర్డ్ క్యారెక్టర్స్. మరి జాలరెడ్డి ఏడి? లాస్ట్ మూమెంట్లో సోఫా పట్టుకొని వెళ్ళావు, ఆయన ఏదో అన్నాడు, ఇక మళ్ళీ కనబడలా, ఉంటదిలే అని చూపించావు. మేబీ వీళ్ళకి కూడా ఒకవేళ పార్ట్ 3 వచ్చింది అనుకో పుష్పది, మెయిన్ మొత్తం జాలరెడ్డి ఉండొచ్చేమో కదా, చెప్పలేం కదా, ఆగాలి కదా అప్పటి వరకు. ఈ పార్ట్కి హర్ట్ అయిపోయారు, ఇందులో ఎందుకు లేడు అని. ఎందుకంటే ఆయన కర్ణాటక వాసి కాబట్టి వాళ్ళు హర్ట్ అయ్యారు. నెక్స్ట్ అంటే మీరు వేరే ఫాజిల్కి ఇచ్చిన ఇంపార్టెన్స్, వేరే వేరే భాష ఇప్పుడు నాజర్కి, సత్యరాజ్కి, వీళ్ళందరికీ ఇస్తున్న ఇంపార్టెన్స్, తమిళం
మలయాళంకి ఇస్తున్నారు, మా కన్నడంకి మీ తెలుగులో ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని హర్ట్ అవుతున్నారు. అలా అవ్వకూడదు. ఇప్పుడు బాహుబలిలో ఏమైందంటే పాపం అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ ఏంటి అని. ది ఎపిక్ వచ్చింది. యాక్చువల్గా బాహుబలిని ఆస్కార్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశారు. అయినప్పటికీ ఏదో కొన్ని 1-2 వారాలు ఉంటాయి కదా, ఒకసారి మనకు రూట్ దొరికిందంటే నెక్స్ట్ టైం మనం పంపుకోవచ్చు అనుకున్నాడు. ఇప్పుడైనా ఆస్కార్కి పంపుకోవచ్చు, కానీ మన సినిమాని ఒక రకంగా కట్ చేసి రిలీజ్ చేసుకొని ఏదో ఆనందపడాలి. ఇలాంటి టైంలో దీన్ని 4K రిజల్యూషన్లకు తెచ్చి ఐమాక్స్ ప్రింట్, ఆ డాల్బీ సౌండ్లు, అది ఇది అన్ని అతికించేసి ఒక రేంజ్లో తీసుకొచ్చారు. అప్పట్లో ఇది ఉంటే బాగుండు అనుకున్నవి కూడా కొన్ని అతికించారు. అండ్ ఇప్పుడు ఇది 2 parts కలిపి కుదింపు కాబట్టి మ్యాక్సిమం ఎగిరిపోవాలిగా. ఇప్పుడు ఏమేమి ఎగరగొడతాం మనం? మోస్ట్లీ ఇప్పుడు పచ్చబొట్టేసిన సాంగ్ ఉంది, అది ఒక 5 minutes ఎగరగొట్టవచ్చు, తప్పలేదు. అందరు చూసేసాం కదా, మళ్ళీ ఎందుకు పచ్చబొట్టు? మరి అట్లా ఎగరగొట్టచ్చు, అందరూ చూసాం కదండి. అసలు సినిమానే మొత్తం చూసిందే, సినిమా చూసింది ఎగరగొడితే అయిపోతుంది. మళ్ళీ యాడెడ్ సీన్స్ పెడుతున్నప్పుడు ఓకే కదా. ఇప్పుడు పుష్ప 2 ఉంది, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ 20 నిమిషాలు యాడ్ చేయాలా, అట్లా ఇదేదో యాడ్ చేశారు అనుకుందాం. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి, మళ్ళీ ఇంకొన్ని సీన్ అట్లా కుదింపుకి వచ్చేసరికి కిచ్చా సుదీప్ సీన్కి వచ్చింది. కిచ్చా సుదీప్ సీన్ ఆయన వచ్చాడు, కట్టప్పకి ఇదంతా నీదే కదా, నువ్వు పెద్ద గ్రేట్, ఇదిగో నీకో బహుమతి అన్నాడు. ఆయన ఇట్టిట తిప్పి ఇది ఒట్టిదే చీపో నాకు అక్కర్లేదు అన్నాడు. మనం అంతా మనిస్తావే ఇదా నాతో తలపడు అనగా నాకు కత్తిని 2 ముక్కలు చేసేసాడు. ఓకే, యు ఆర్ వెరీ గ్రేట్, సూపర్ గ్రేట్ అని చెప్పేసి చప్పట్లు కొట్టి ఎప్పుడన్నా హెల్ప్ కావాలంటే చెప్పు నేను వస్తాను వెళ్ళాడు. ఒకవేళ బాహుబలి 3 లాంటిది ఏమన్నా ఉంటే కట్టప్పకి హెల్ప్ ఎక్కడ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజ్యం మొత్తం తిరుగుబాటు అయింది, అన్న తమ్ముడు వర్సెస్ అయినప్పుడు ప్రభాస్ని కాపాడుకోవడం అతను కూడా ఒక సైన్యం కావాలంటే ఇంకొక సైన్యాన్ని ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు. అది మేబీ ఒకవేళ వీళ్ళు Part 3కి వెళ్తే అక్కడ ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడు, మనకి Part 2 ఎక్కడ ఎండ్ అయింది? మాహిష్మతిలోనే అంతర్యుద్ధం, అన్న తమ్ముడు వర్సెస్, ఆ పక్క అనుష్క వీళ్ళందరూ ఉండి వీళ్ళు ఇటు కొట్లాడుకున్నారు, అయిపోయింది. వీళ్ళకి ఇప్పుడు అదనపు బలం కావాలంటే, కట్టప్పకి అదనపు బలం కావాలన్నా ఇంకో రాజ్యం సహాయం తీసుకోవచ్చు. అలా ఒకవేళ సుదీప్కి ఇంకో ఇంపార్టెంట్ రోల్ ఇవ్వచ్చు, ఏది మగధీరలో శ్రీహరికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉండొచ్చేమో. ఇంకో పాట ఉంటే ఉండేదేమో, లేదు. సరే, ఇప్పుడు ఈ పాట విషయానికి వస్తే ఇది కుదింపు కాబట్టి ఆ సీన్ తీసేశారు. అసలు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు, ఎందుకు తీసావు, మాకు ఇంత అవమానం ఏంటి? నువ్వు కట్టప్పని తీయగలిగావా? తీయవు, ఎందుకంటే ఇట్స్ బ్యాక్ బోన్ కథకి. నాజని తీయగలవా? తీయలేవు. శివగామిని తీయగలవా? తీయలేవు. మరి అట్లాంటప్పుడు అసలు సందీప్ ఈయనని ఎందుకు పెట్టుకున్నావు, ఎందుకు తీసావు? మీరు మమ్మల్ని ప్రతిసారి ఇట్లా అవమానిస్తుంటే ఏంటి తెలుగు ఇండస్ట్రీ? మాకు ఏదో రూపంలో ఆ సినిమా కనుక మేము రేపు అందరం వెళ్ళి చూస్తున్నాము, బాయ్కాట్ చెయ్యం, మేము చూస్తున్నాం. సినిమాలో కనుక మా సుదీప్ లేకపోతే అప్పుడు మీ సినిమాని బాయ్కాట్ చేయాలి, ఏం చేయాలి ఆలోచిస్తామని చెప్పి కొంచెం ఉక్రోషంగా ఉన్నారు. నేను అదే అంటున్నా, కొంచెం అంటే సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ప్రతిదానికి అలగొద్దు. వీళ్ళైనా మనోళ్ళు అలా చేయొద్దు. అంటే రిషబ్ శెట్టి విషయంలో మనోళ్ళు చేసిన యాక్చువల్గా బాయ్కాట్ అన్నారు, కానీ కాంతారా అప్పుడు ఏం బాయ్కాట్ నినాదం వచ్చినప్పుడు కూడా ఏం బాయ్కాట్ చేయలేదు కదా. అంటే కథలో దమ్ముంది, లేసింది, బాబుల్లో కూడా ఉంది. కాకపోతే మనోళ్ళు అంటే రిషబ్ శెట్టి విషయంలో మనోళ్ళు అనడం తప్పే బాయ్కాట్ అని. కానీ ఇక్కడ రాజమౌళి తీయడంలో తప్పు లేదు, ఎందుకంటే సీన్స్ కుదించాలి అన్నప్పుడు ఇప్పుడు కొత్త క్యారెక్టర్ని పరిచయం చేయలేం కదా, దాన్ని ఎండ్ చేయాలంటే మళ్ళీ షూట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ బాహుబలి షూట్ అవ్వదుగా. సో కాబట్టి ఉన్నదాన్ని ఏదో ట్రిమ్ చేసి, ఇప్పుడు రెండు సినిమాలు ఒక సినిమాగా చేయాలంటే ఖచ్చితంగా సీన్లు ఆబ్వియస్ గా లేచిపోతాయి కదా, పాటలే లేచిపోతాయి మనకి ఎందుకు అని. మోస్ట్లీ ఇప్పుడు నిన్న కిచ్చా సీన్ కూడా కొంత జస్ట్ స్మాల్ 1.5 minute ఉంటుంది. అది కూడా చిన్న కాన్వర్జేషన్ ఇద్దరి మధ్య. అదే ఎందుకు పోయినా కూడా తెలియట్లా, అంటే ఒక సపోర్టింగ్ గా పెట్టుకున్నాడులే బ్యాకప్. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన అనుకున్నది ఏంటి విజన్? దాంట్లో రాజమౌళి ఏం చెప్పదలుచుకున్న పాయింట్, ఎందుకంటే అతను కట్టప్ప వీరోచితంగా, అంటే ఆయన ఒక మంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆ రాజ్యంలో ఖచ్చితంగా కత్తుల మీద లేకుంటే యుద్ధాల మీద అవగాహన ఉందని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారు. ఎందుకంటే అతను ఇతర సామంత రాజు వచ్చి కత్తి ఇవ్వటం, అది అరబ్ షేక్ లాంటి ఒక హామీ ఇచ్చాడు కదా, ఎనీ టైమ్ ఇఫ్ యూ నీడ్ మై హెల్ప్ ఐ విల్ కమ్ అని. కట్టప్పకి నెక్స్ట్ థర్డ్ పార్టీకి ఖర్చు వేసినట్టు వేసుకున్నాడు. కట్టప్పకి హెల్ప్ కావాలి ఇప్పుడైనా. ఒకనొక టైంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది, ఏదో రకంగా ఇంకొక రాజ్యం హెల్ప్ కావాల్సి ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు ఆ హలల కుంతలకు వెళ్ళారు వీళ్ళిద్దరు, అక్కడ కూడా ఎవడో దండయాత్ర చేస్తే వీళ్ళే కాపాడారు. ఏదో ఒక టైంకి ఒకరి సహాయం కావాల్సి వస్తుందని అట్లా బ్యాక్ ఎండ్ పెట్టుకుంటే, ఆ బ్యాక్ ఎండ్ ఇక్కడ ఎపిక్ లో అవసరం లేదు. అందుకని చెప్పి మేబీ వాళ్ళు ట్రిమ్ చేశారు. ఇది అర్థం చేసుకోవాలి, కానీ ప్రతిదానికి హర్ట్ అవ్వద్దు వీళ్ళైనా.
ఇంకా మన వాళ్ళు అంటావా గతంలో కొంతమంది చేసిన సిచ్యువేషన్స్ అన్ని కట్టుకొని వీళ్ళు దీనికి అల్లుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఇట్లా చేశారు, ఇప్పుడు ఇట్లా చేశారు. ఇంకోటి అంట మళ్ళీ ఆ జైలర్ సినిమాల వాళ్ళ అంత జైలర్ అంటున్నా, మొన్న రిలీజ్ అయింది ఏంటది కూలీలో అంట ఉపేంద్రని అసలు ఎందుకు పెట్టుకున్నారో అర్థం కానట్టు పెట్టారంట. మరి అట్లా అంటే కూడా పరిస్థితి కదా. మరి తెలుగులో నుంచి నాగార్జునకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు సైమన్ క్యారెక్టర్కి? మళ్ళీ నాగార్జున తర్వాత ఆ అబ్బాయి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది మలయాళం క్యారెక్టర్కి. అండ్ అంతకు ముందు కూడా మీరు జైలర్ తీశారు, అప్పుడు శివన్నని మోహన్ లాల్ని ఈక్వల్గా బాగా చూపించారు. ఇప్పుడు ఏమైంది అని. కానీ వీళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, మొన్న సిపిఐ ఎమ్మెల్యే నర్సయ్య బయోపిక్ వస్తుంది, అది ఎవరిని పెట్టుకున్నాము? శివన్ననే కదా పెట్టుకుంది. మన దగ్గర లేరా బయోపిక్ చేయడానికి? అంతెందుకు ఇంతమంది యాత్రకు కూడా పాపం అక్కడ నుంచి తెచ్చుకున్నారు. అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళని మన వాళ్ళు నిజంగా గౌరవిస్తున్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఆ క్యారెక్టర్ సాయి కుమార్ చేయొచ్చు, రాజశేఖర్ చేయొచ్చు, ఇంకా ఉన్నారు. అదే ఆర్ నారాయణమూర్తిని పెట్టే చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అంతమంది సీనియర్ నటులు ఉన్నప్పటికీ వీళ్ళు అలా చూస్ చేసుకున్నారు, అంటే ఇంకా పవర్ఫుల్గా ఉండాలి అని. గుమ్మడి నర్సయ్య క్యారెక్టర్, గుమ్మడి నర్సయ్య అది. సో మనం కూడా ఇస్తున్నాం ఇప్పుడు హనుమాన్లోను. అంతెందుకు ఇప్పుడు ప్రశాంత్ వర్మ మహంకాళి ఇండియాస్ ఫస్ట్ సూపర్ లేడీ క్యారెక్టర్. మరి మన తెలుగు కూడా తీసినప్పుడు మన తెలుగు హీరోయిన్ పెట్టాలనుకుంటాడుగా, పక్క నుంచే తెచ్చుకున్నాడు. సో మనం ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాం, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ విజ్ఞాన్. సో మొత్తం మీద బాహుబలి ది ఎపిక్ ఎంత బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుందో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.